చెర్రీ చేతికి దెబ్బ తగిలించుకోవడం గురించి గార్డెన్లో నిలబడి ఆలోచిస్తుంది అపూర్వ. తన కూతురు ఫోన్ తీసుకుని వచ్చి, మమ్మీ చెర్రీ గురించి ఆలోచిస్తున్నావా అని. పాపం చెర్రీ చేయికి దెబ్బ తగిలింది అనగానే వాడు కావాలని దెబ్బ తగిలించుకున్నాడని, వాళ్ళ నాన్న ప్రమాణం చేయకుండా ఆపేందుకు వాడు అలా చేశాడని అపూర్వ చెప్తుంది. మన ఇంట్లో కన్నా ఆ ఇంట్లోనే ఎక్కువ ఉంటాడు, మనతో మాత్రం వాళ్ళ అంటే పడదన్నట్లు నటిస్తాడని చెప్తుంది. ఇంట్లో నాకు మెల్లమెల్లగా శత్రువులు అవుతున్నారు. వాడి నాన్ననే లెక్క చేయలేదు, వాడిని వదిలేస్తానా అంటుంది. మరోవైపు భూమి హాస్పిటల్లో బాధగా కూర్చుని ఉంటుంది. ఇంతలో అపూర్వ నాగు ఫోన్కి కాల్ చేస్తుంది. భూమి కాల్ లిఫ్ట్ చేస్తుంది. అపూర్వ, ఏరా ఎక్కడ చచ్చావు? అసలు ఫోన్ చేస్తే తీయవేంటి? దాన్ని చంపేశావా లేదా? జాగ్రత్తగా దాని శవాన్ని మాయం చేశావా లేదా అని అపూర్వ అడుగుతుంది. ఓహో, నా చావు కోసం ఎదురు చూస్తున్నావా అని భూమి అంటుంది. ఎవరు మాట్లాడేదని అపూర్వ అంటే, భూమి ఆత్మనని భూమి అంటుంది. వాడి ఫోన్ నీ దగ్గర ఉందేంటి అని అపూర్వ అడుగుతుంది. ఫోన్ నా దగ్గర ఉండడం సమస్య కాదు, అసలు నీకేం కావాలి? ఎందుకు నీ మనుషులతో నన్ను కిడ్నాప్ చేయించావు? నా చావు నువ్వు కోరుకునేంత తప్పు నేనేం చేశాను? చెప్పు అపూర్వ, ఏంటి నీ సమస్య? ఎందుకు నా వెంట పడుతున్నావు? నాకు ఏ శత్రుత్వం ఉందని నన్ను చంపాలనుకుంటున్నాం? సరే, ఫోన్లో వద్దులే కానీ డైరెక్ట్గా వస్తా చెప్పు అని అంటుంది. ఎక్కడికి వస్తావని అపూర్వ అడుగుతుంది. ఇంకెక్కడికి, నీ ఇంటికి వస్తున్నా. నీ సమస్య ఏంటో నీ వాళ్ళ ముందు తేల్చుకుంటాననే భూమి అంటుంది. అని భూమి చెప్పి ఫోన్ కట్ చేయగానే అపూర్వ భయపడుతుంది. అది ఇంటికి వస్తే ప్రమాదం. దాన్ని కిడ్నాప్ చేసిన విషయం బావకు తెలిస్తే నా అసలు రూపం బావకు తెలిసిపోతుంది. దాన్ని చంపాలనుకున్న విషయం తెలిస్తే నా బావ చేతిలో నా చావు తప్పదు. ఎలాగైనా ఆ భూమిని ఇంటికి రాకుండా ఆపాలని నక్షత్రాన్ని పిలుస్తుంది. భూమి ఇంటికి వస్తుంది. అది ఈ ఇంటి గేటు దాటి లోపలికి రాకూడదని చెప్పగానే నక్షత్ర సరే దాని గేట్ దాటనివ్వని అంటుంది. ఇందు తన పెళ్లి పత్రిక తీసుకుని కాలేజీకి వెళ్ళి పూరిని అవమానిస్తుంది. నా పెళ్లి పత్రికలో తండ్రి పేరు ఉందని, నీ పెళ్లి పత్రికలో తండ్రి పేరు ఉండదా అంటుంది. దీంతో అక్కడి నుండి వెళ్ళిపోతుంది. మరోవైపు భూమి ఇంటికి రాగానే కట్టె పట్టుకొని కోపంగా చూస్తుంది నక్షత్ర. భూమి చెల్లి అని అంటుంది నక్షత్రాన్ని. చెల్లా, చిన్నదాన్ని కదా అని చెల్లి అని కవర్ చేస్తున్నావా? నీ ఆటలు నా దగ్గర కాదు, పో బయటకు అని నక్షత్ర అంటుంది. నేనెవరో తెలుసా? తెలిస్తే ఇలా అనవా అని భూమి అంటుంది. ఏంటి బ్లాక్మెయిల్ చేస్తున్నావా? నువ్వెవరైతే నాకేంటి? నేను అపూర్వ కూతుర్ని. ఇక్కడ నీకేం పని? ఎందుకు వచ్చావు? నక్షత్ర అంటుంది. నాన్నతో మాట్లాడాలని వచ్చాను భూమి అంటుంది. అపూర్వ, నాన్న నక్షత్ర, నాన్నతో అంటే అదే నేను మీ నాన్నతో మాట్లాడాలని వచ్చాను, అంకుల్ లేరా అని భూమి అంటుంది. ఉన్నారు కానీ నీతో మాట్లాడరని నక్షత్ర అంటుంది. నన్ను లోపలికి పోనివ్వు, మాట్లాడతారో లేదా చూద్దామని అంటుంది. అనగానే నక్షత్ర కోపంగా అమ్మా నాన్నలు ఎవరు లేని దానివి అంటా. దీంతో భూమి నేను ఎవరనేది లోపలికి వెళ్తే తెలుస్తుందని భూమి లోపలికి వెళ్ళబోతే నక్షత్ర కర్ర కొట్టబోయి ఆపుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.